రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని నేనే ఆపించానని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎందుకు స్పందించట్లేదు అంటారా? ఎందుకంటే తన ఆస్తులు కాపాడుకోవడానికి కమిట్ అయిపోయి ఉన్నాడు, అది స్పష్టంగా కనిపిస్తుంది. రాయలసీమలో పుట్టి రాయలసీమలో పెరిగి రాయలసీమ వల్ల ఈరోజు 4వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు రాయలసీమకు అన్యాయం చేస్తున్నాడు అంటే ఇంకా ఆయన గురించి మాట్లాడటం వేస్ట్. అసలు ఇంత నీచంగా ఇంత దిగజారిపోయి తను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఒక మనిషి అన్యాయం చేయగలుగుతున్నాడు అంటే ఆయన మనిషే కాడు నాకు తెలుసు. ఎందుకంటే ఆయన చిత్తూరు జిల్లానే కదా, మాదే కదా లాస్ట్ ఉన్న జిల్లా. మాకు నీళ్లు రావాలి అంటే ఆ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో. కడప జిల్లాలో ఉన్న సీఎంలు వాటి గురించి ఆలోచిస్తున్నప్పుడు చిత్తూరులో పుట్టి పెరిగిన నీకు ఆ ఆలోచన లేకుండా అన్యాయం చేసే విధంగా ప్రజల భవిష్యత్తుని పండంగా పెట్టి రేవంత్కి నేను కట్టను అని మాటిస్తే నిన్నేమనాలి? డిప్యూటీ సీఎం గాని ఆయన అంటాడు కదా, డిప్యూటీ సీఎం నేను రాయలసీమలో పుట్టా, నాకు రాయలసీమ అంటే ప్రేమ అన్నాడు కదా. మరి ఇంత బ్లంట్ గా గొంతు కోసేస్తుంటే రాయలసీమకి ఎందుకు మాట్లాడట్లేదు? చంద్రబాబు నాయుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఎందుకు వీడి గురించి మాట్లాడట్లేదు? ఎక్కడో రామానాయుడు ఒకడు, వాడికి ఏం సంబంధం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఏం తెలుసని ఆయనతో మాట్లాడిస్తాడు, అవసరమా నీళ్లు అది ఇది అని. అంటే ప్రాంతాల మధ్య మళ్ళీ చిచ్చు పెడుతున్నాడు. రాష్ట్రాన్ని 2 చేశాడు. ఈరోజు 2 అయిన రాష్ట్రంలో సింగిల్ చిన్న రాష్ట్రాన్ని మళ్ళీ 3 చేసే విధంగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు.